అందరికీ సబ్బాత్ షలోమ్. పరమతండ్రికి స్తోత్రం చెల్లిద్దాము. పరమతండ్రి మీకు స్తోత్రములు. బిగ్గరగా చెప్పుదాము. పరమతండ్రి మీకు స్తోత్రములు. పరమతండ్రి మీకు స్తోత్రములు. పరమతండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట చదివి మరి మెసేజ్లకు ముందుకు వెళదాము. కీర్తన గ్రంథము, మైకు పద్మా చెల్లెమ్మకి ఇవ్వండి. ఓకే, మన్నా చెల్లెమ్మకి ఇవ్వండి. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. ఇజ్రాయేలు ఎలోహిమైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం మెసేజ్ విషయం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియా పరలోక స్వరూపి, నీ పవిత్రమైన పుణ్యపదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా, గడిచిన కాలమంతా మమ్మల్ని ఈ దినం వరకునైనా సజీవులుగా ఉంచినైనా మీ రెక్కల నీళ్ళు మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అయా, ఈ దినము చూడలేక ఎంతోమంది నశించి గతించిపోయారు తండ్రి. నీకు స్తోత్రం నాయనా. అయా, మమ్మల్ని అయితే క్షేమంగా ఉంచారు తండ్రి. నీ మందిరంలో నేను మిమ్మల్ని స్తుతించడానికి నాయన మీరు ఇచ్చిన కృప ధన్యతను బట్టి మీకు స్తోత్రం తండ్రి. అయా, మరి సబ్బాతు దినమున నాయన అయా మీ దాసుడు మరి నిలబడుచుండగా తండ్రి నాయన నీ మాటలు చెప్పుచుండగా నాయన మరి మీ మాటలను విని విడిచిపెట్టుకుని నాయన గ్రహించుకునే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. లోతైన మాటల ద్వారా నాయన మేము బలపడటకు నాయన మమ్మల్ని ఇంకనూ నాయన బహుబలంగా నాయన మీ సన్నిధిలో వాడుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయా, మీ దైవజనులకి నాయన మీ జ్ఞానమును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. మరి మాకు ఏ ఆహారం కావాలో నాయన మీరు నన్ను వారితో మరి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఎలోహిం రాజుగా మీరుండి నాయన మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం రాజా నాయన. అయా, ఈ సమయంలో నాయన సంఘమును నాయన మేమందరము నాయన శ్రద్ధగా ఆసక్తి కలిగి విని తండ్రి నాయన అయా వాక్యంను తండ్రి మా హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు సహాయం చేసి నడిపించమని ప్రార్థించుకున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయా, మరి సమయాన్ని నాయన పాటలతోని ద్వారా అయా మా ఆరాధనతో మీరు మహిమ పొందుకున్నారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. అదేవిధంగా మరి మీ మాటల చేత నాయన మీరు మహిమ పొందుకుంటారని తండ్రి నాయన ఈ సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ శ్రేష్టమైన సమయాన్ని మరి మీ చేతులకు అప్పగించుకుంటూ నా కొరకై ప్రాణం అర్పించిన మమ్మల్ని విమోచించిన మరక్షణకర్త నీ ప్రియ కుమారుడైన తండ్రి యెహోవా అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చలమ్మ. సో ఇక్కడ దావీదు రాజు గారు అంటున్నారు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఎవరు? ఇజ్రాయేలు ఎలోహిమైన యెహోవా స్తుతింపబడునుగాక. ఏలి ఎలోహి ఇజ్రాయేల్ అని ఎక్కడైతే యాకోబు గారు పేరు పెట్టారో ఆ ఇజ్రాయేలు ఎలోహిమైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు అంటే యుగ యుగములు ఆయన సర్వయుగముల్లో ఉన్నవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, నిరంతరము నిత్యము ఆయన స్తోత్రార్హుడు. ఇలా మరి చాలా మాటలు మన తెలుగులో నిరంతరమని, శాశ్వత కాలమని, నిత్యము అని, ఎల్లప్పుడూ అని, యుగ యుగములు అని మరి అనేకమైన అర్థాలతో ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి మనమైతే ఈ లోకములో కొద్ది కాలం నరుని ఆయువెంత? గడ్డి పువ్వు వలె. ఈ కొద్ది కాలం జీవితాన్ని గురించే ఎంతో మనము మరి ప్రయాసపడుతుంటాం. అంటే నేను ప్రయాసపడకూడదని చెప్పడం లేదు సుమా, కానీ దేని గురించి ప్రయాసపడాలి మనము? ఆయన శాశ్వతమైన రాజ్యము కొరకు, లేక ఆయన శాశ్వతమైన ప్రేమ మనము స్వతంత్రించుకున్నట్లుగా, ఆయన శాశ్వతమైన కృప మనము పొందుకున్నట్లుగా మనము ప్రయాసపడినప్పుడు ఈ లోకములో మనకు ఏవి శాశ్వతమైనవో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 24వ వచనం. Proverbs 27th chapter 24th verse.
సామెతల గ్రంథము 27:20. చదివేవారు మైకున్నవారు చదవండి దయచేసి, లేదని నేను చదువుతాను. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ధనము శాశ్వతము కాదు ఈ లోకములో, కిరీటము కూడా అది తరతరాలు ఉండేది కాదు. మనం చూస్తూనే ఉన్నాం, మన దేశాన్ని చూస్తున్నట్టయితే, లేక వేరే దేశాలను ఎవరు చూసినా కూడా, అనేక రాష్ట్రాలను చూసినా కూడా ఒక ప్రభుత్వము కొంతకాలమే, ఒక కిరీటం అనేది ఒక 5 సంవత్సరాలు, మహా అయితే 10 సంవత్సరాలు, ఇంకొక పీరియడ్ తర్వాత మళ్ళీ వారి కిరీటం పోతుంది, పడిపోతుంది. ఆ అధికారం ఉన్నప్పుడు వారు ఏ విధంగా ఉంటున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారా లేక అధికారాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారా అనే దాన్ని బట్టే వారి యొక్క సింహాసనం స్థిరపరచబడం ఉంటుంది సుమా. ఎందుకంటే నెబుకద్నెజర్ రాజు అంటాడన్నట్టు, నెబుకద్నెజర్ రాజు ఎవరు? బబులోను దేశపు రాజు. మరి అతను నియమించింది ఎవరు? సో ఒక మాట చూద్దాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనం. రాజుకు చదవండి. నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకలకు దేశస్థులకును ఆయా భాషలో మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతునకుడు యెహోవా నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. హల్లెలూయా. ఒక అన్యజన రాజు, ఆయన ఒక విగ్రహాన్ని, ఒక బంగారు ప్రతిమను ప్రతిష్ఠించి దానికి సాగిలపడమని శాసనము చేసిన ఒక రాజు ఈ మాటలు అంటున్నాడు. ఎలోహీము నా ఎడల చేసిన అద్భుత కార్యములను, అద్భుత సూచక క్రియలను నేను మీకు తెలియచెప్పడానికి నాకు మనసు కలిగింది అని ఆ యొక్క బబులోను సామ్రాజ్యం అంతటికి ఆయన ప్రకటిస్తున్నాడు. చూడండి, పరలోకపు తండ్రి ఎవరి ద్వారా ఆయన స్తుతింపబడుచున్నాడు. ఆయన పోలికలో చేపట్టిన ప్రతి మానవుణ్ణి ఆయన ఎప్పుడూ అలక్ష్యము చేసేవాడు కాదు. సో మరి కానీ ఆయన ఎడల చేసిన కార్యములను బట్టి ఈ విధంగా ఆయన ప్రకటిస్తున్నాడు. కానీ అది ఏంటి? పెదవులతోనే. ఆయన ప్రకటిస్తున్నది పెదవులతోనే. దానియేలు గారికి ఆయన కనిన కళ, ఆ భావమును ఆయన మర్చిపోయారు రాజు, నెబుకద్నెజర్ రాజు. ఆ దేశంలో ఎవరూ లేరు ఆ కళను, కళ భావాన్ని, కళ చెప్తే కదా ఎవరైనా కళ భావం చెప్పేవారు. కళను, కళ భావాన్ని చెప్పేవారు ఎవరు లేరు. కానీ పరిశుద్ధ దూతల ఆత్మ కలిగిన ఆ దానియేలు, నువ్వు సమర్థుడవైతివే అని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఒక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, ఒక సామాన్యుడైన ఒక యవ్వనస్తునికి, దానియేలు గారికి. సో అప్పుడు ఎందుకనగా ఆ కళ మరిచి మనము కలిగిన కళ ఇంకా ఎదురువారు ఎవరు చెప్పగలరు? ఆయన ఆత్మ కలిగిన వారు తప్ప. అందుకే మళ్ళీ ఇంకా ఏం జరిగింది? అయినా కూడా ఆ యొక్క శాసనాన్ని ఏమన్నా మార్చాడా? ఆ బంగారు ప్రతిమకు సాగిలపడేదాన్ని మార్చలేదు. మరి ఆ 3 భక్తులు, హనన్య, అజర్యా, మిషాయేలులు, మనకు శద్రకు, మెషాకు, అబేద్నెగో అంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధమైన పరమతండ్రి పెట్టిన పేర్లు హనన్య, అజర్యా, మిషాయేలు. ఆ పేర్లలో ఆయన యొక్క అర్థం ఉంది, ఆ భక్తుల యొక్క పేర్లలో. కాబట్టి వారిని 3 ఆ యొక్క అగ్నిగుండంలో వేసిన తర్వాత అప్పుడు ఆశ్చర్యపోతాడన్నట్టు. ఓహో, మనం వేసింది 3 కదా, 4 ఉన్నారండి, ఇంకొకరు దూతల స్వరూపం కలిగిన వారు, ఆ ఎలోహిం దూతలు అని ఇవన్నీ కనులార చూచిన వాడై ఆయన చెప్తున్నాడన్నట్టు. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి మనము దేని గురించి ప్రయాసపడాలి ఈ లోకములో?
ధనము గురించి కొందరు ప్రయాసపడుతుంటారు, కిరీటము గురించి అంటే అధికారము గురించి కొందరు ప్రయాసపడుతుంటుంటారు. కానీ అవి రెండు కూడా శాశ్వతము కావు సుమా. సో మనము ఈ లోకానికి దిగంబరులుగా వస్తాము, దిగంబరులుగా వెళుతామని అందరికీ తెలుసు. కానీ ప్రయాసపడేది ఆ శాశ్వతమైన రాజ్యం గురించి వారే నిజమైన భక్తులు. వారే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారు. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. గాలి మేడలెన్నెన్నో కడతావు, నాకంటే ఎవ్వరున్నారంటావు. గాలి మేడలెన్నెన్నో కడతావు, నాకంటే ఎవ్వరున్నారంటావు. లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. అగ్నిలో పడకుండా యాశ్వాలో నడుచుకో, అగ్నిలో పడకుండా యాశ్వాలో నడుచుకో. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండు దారులు, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో ఈ లోకములో మరి శాశ్వతము కాని దాని గురించే ఎక్కువగా ప్రయాసపడుతుంటారు, శాశ్వతమైన దాని గురించి. ఎందుకనగా లోకమంతా ఎలా అయిపోయిందంటే ఒకరిని ఒకరు మోసము చేసి డబ్బు సంపాదించడం, ఒకరినొకరు మోసం చేసి. సో ఈ భయంకరమైన ఈ పరిస్థితులలో కూడా మరి ఈ కరోనా పరిస్థితులు ప్రాణము అరచేతులు పెట్టుకుని బ్రతుకుతున్న పరిస్థితులు అనేకులు. కానీ దుర్మార్గులైన ఆ యొక్క రాబందులు ఎవరు? కార్పొరేట్ హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నవారు రాబందులు పిక్కు తింటున్నారు. ఇలాంటి స్థితిగతులలో కూడా వారు ఎక్కడికి వెళుతారో వారికి తెలియదు, వారి స్థితి ఎక్కడో వారికి తెలియకుండా ఉన్నది సుమా. ధనమే శాశ్వతమని అని అనుకుంటున్నారు. సో చాలా భయంకరంగా. కాబట్టి మరి జనము ఎక్కడికి వెళుతున్నారు? వారి పరుగు ఎక్కడ? దేని గురించి గాలికి పడినట్టుగా ప్రయాసపడుతున్నారు. కానీ ధనము శాశ్వతము కాదు, హోదా శాశ్వతము కాదు, కిరీటము శాశ్వతము కాదు. శాశ్వతమైనది ఆయన రాజ్యం ఒకటే సుమా. అందుకే 145వ కీర్తనలో దావీదు రాజు గారు అంటుంటాడు ఒక మాట. కీర్తన 145వ అధ్యాయము 12-13 వచనాలు. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. అయ్యా, ఎవరు? నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకుంటారు. ఎవరు ఆయన రాజ్య ప్రభావం గురించి చెప్పుకునేవారు? ఆ బంగారు వీధులలో బంగారు వీధులు ఉంటాయని విశ్వసించేవారు. సూర్యుడు చంద్రుడు అక్కరలేని ఆ యొక్క నిత్యుడగు ఆ యొక్క యెహోవా వెలుగులో
జీవించాలని ప్రయాస పడేవారే నిజమైన భక్తులు సుమా. సో ఆ భక్తులు ఏం చెప్పుకుంటారట? ఆయన రాజ్య ప్రభావం గురించి. అంటే మనం చెప్పుకుంటుంటే ఇప్పుడు ఈ రాబందులకు ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళకి ఏ విధంగా కనబడుతుంది? మనం వారి ముందు మాట్లాడుకుంటుంటుంటే ఆయన రాజ్యము చాలా బంగారు వీధులు. ఒరే నాయన, ఇక్కడ నీకు మట్టి మీద నడవడానికి సరిగా చెప్పులు లేవు, కానీ నువ్వు బంగారు వీధుల్లోకి వెళుతావా అని అనుకుంటారు వాళ్ళు. వారికి ఏంటి? ఈ లోకములో ధనమే శాశ్వతము, వారికి ధనమే శాశ్వతము, కానీ పాతాళము వారి గురించి ఎదురు చూస్తున్నదనేది తెలియదు సుమా. ఇక ఆ పాతాళం నుంచి విడిపించబడడానికి కొరకు నానా రకాలుగా పాటలు పడుతున్నారు. అసలైనదేదో వదిలిపెట్టి అనవసరమైన దాని గురించి ప్రయాసపడుతూ అనేకులను దోచుకుంటూ వారి రక్తమును పీల్చుకుంటూ ఇక తిరుగుతూ ఉంటుంటారు రకరకాల డబ్బుల సంచులు పట్టుకొని. సో ఎక్కడో డబ్బులు వేస్తే వారి పాపం పోతుందని అనుకుంటున్నారు సుమా. కాదు, ఆ డబ్బుకు జీవం లేదు, ఆ డబ్బుకు ప్రాణం లేదు, ఆ డబ్బు విముక్తి చేయదు. నీ భక్తులు ఉన్నారు చూడు, ఈ భక్తులు ఆ యొక్క హాస్పిటల్లో పడి మూలుగుచున్నారు చూడు, ఆ మూలుగులు పరమునకు చేర్చబడతాయి. నువ్వు అక్కడ ఎలాంటి వైద్యము చేస్తున్నావు అంటే, ఎందుకంటే మన మధ్యలో ఎవరు మరి అంత ఇబ్బంది పెట్టే డాక్టర్స్ ఎవరు లేరు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాజకీయ నాయకులు అదే విధంగా ఉన్నారు. సో ఈ లోకంలో ఎక్కడ చూసినా ప్రతివారు మోసముతోనే. కానీ ఆయన భక్తులు దేని గురించి చెప్పుకుంటారు? ఆయన శౌర్యమును గురించి పలుకుతారు, ఆయన శక్తి కార్యముల గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. శాశ్వతమైన రాజ్యం కొరకు మనము ప్రయాసపడుతున్న వారము. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదే 119వ కీర్తన 142వ వచనము ఒకసారి చూసుకుందాము. ఇంకా శాశ్వతమైనది ఏదట? 119వ కీర్తన దావీదు రాజు గారు రాసింది 142వ వచనం. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శాశ్వతమైనది ఏందట? ఆయన యొక్క నీతి శాశ్వతమైనది. ఈ లోకము నీతి ఒకటి ఉన్నది, ఈ లోకము నీతిని అనుసరించాలి కూడా మనము. కానీ ఈ లోకపు నీతిని మర్చిపోయారు, ఆయన యొక్క నీతిని మర్చిపోయారు. సో కాబట్టి ఈ లోకపు నీతిని అనుసరిస్తూ ఆయన నీతిని మనము అనుసరించిన చాలామంది ఏమనుకుంటారు? ఆయన నీతిని అనుసరిస్తే చాలు, ఈ లోకపు నీతి మురికి గుడ్డల లాంటిది, మనకు ఆయన రాజ్యాన్ని స్వతంత్రింపజేయలేదు అని అనుకుంటారు. కాదు సుమా, ఈ లోకములో నీతి కూడా ఎక్కడి నుంచో రాలేదు, మన పరిశుద్ధ గ్రంథములో నుంచే వచ్చింది. ఆ ముఖ్యమైన 10 ఆజ్ఞల నుంచి వచ్చినవే ఈ యొక్క భూప్రపంచమంతటా ప్రతి చోట ఎక్కడో ఒక చోట అవి ప్రకటించబడుతున్నాయి, ఎక్కడో చోట. సో అబద్ధము చెప్పమని ఏ ధర్మము చెప్పదు, దొంగతనము చేయమని ఏది చెప్పదు, ఏ నీతి చెప్పదు, ఏ నీతి శాస్త్రము చెప్పదు. వ్యభిచారము చేయమని ఏ ఒక్కరూ చెప్పరు, ఏ రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి ఈ లోక సంబంధమైన నీతితో పాటు ఆయన నీతిని మనము అనుసరించినప్పుడే, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రమే కేవలము అది సత్యమైనది. అదే 144 వచనం చూసుకున్నట్టయితే 144, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. అయ్యా, నీ శాసనాలు ఎలాంటివి? అవి శాశ్వతమైన నీతి గలవి. కాబట్టి ఆయన శాసనముల తట్టు మనము చేతులెత్తాలి, ఆయన శాసనములను మన హృదయమైన పలకల మీద రాసుకోవాలి. అవి మన జీవితంలో అవి మమేకమైపోవాలి. ఆయన శాసనాలు ఎలా అంటే మన జీవితంలో మమేకమైపోవాలి. ఆయన ఆజ్ఞలు మన జీవితంలో అవి మనకు సర్వసాధారణమైపోవాలి. వాటిని అనుసరించే వారంగా ప్రతి చోట, అవును కదా, నేను ఈ పని చేస్తున్నాను అంటే, రోడ్డు మీద వెళుతున్నాము, బైక్ మీద రైట్ సైడ్ వెళుతున్నామంటే ఈ లోక సంబంధం నీతికి విరుద్ధంగా వెళుతున్నట్టే. నీవు మొబైల్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నావంటే ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు పని చేస్తున్నట్టే. ఈ రాజ్యాంగానికి నీతికి నీవు లోబడక చట్టము నీకు శిక్ష వేస్తే
ఆ జైల్లోకి వెళితే లేక, ఎందుకంటే అలాంటి సందర్భాలలోనే మొబైల్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తారు, యాక్సిడెంట్లు అవుతాయి, ఎదురువారు ఎవరో ఒకరికి భయంకరమైన స్థితి కలుగుతుంది. దాన్ని బట్టి నువ్వు వదిలిపెట్టబడవు కదా. సో ఎవరు దూషించబడుతున్నారు? నువ్వు ఆ చట్టానికి వెళితే, ఆ కోర్టుకు వెళితే, సో ఆయన నామము దూషించబడుతుంది నీ వలన సుమా. కాబట్టి సో మనము ఇహ సంబంధమైన నీతిని ఏమాత్రము అలక్ష్యం చేయకూడదు, పర సంబంధమైన నీతిని మనం కలిగి ఉన్నప్పుడు. అందుకని యాషువా సుంకము చెల్లించాలా, ట్యాక్స్ కట్టాలా అంటే ఏమన్నాడు యాషువా? దానిపైన రాత ఎవరిది అంటాడు. దానిపైన రాత ఎవరిది? కైసరిది. కైసరిది కైసరుకు, ఎలోహింది ఎలోహింకు చెల్లించాలి. ఎలోహింది చెల్లించకపోతే అది ఆయన నీతిని వదిలిపెట్టినట్టే. ఎలోహింది చెల్లించకపోతే ఆయననే చేత తీర్పు తీర్చబడతాము. అదేవిధంగా ఈ లోకము ట్యాక్స్ నువ్వు చెల్లించకపోతే, ఈ లోకంలో నువ్వు ట్యాక్స్ కట్టకపోతే, ఈ లోకంలో నువ్వు ట్యాక్స్ నుంచి నీవు మరి తప్పించుకొని తిరిగితే ఆయన దృష్టిలో నువ్వు దొంగ వేసుమా. చాలామంది అనుకుంటారు ఈ లోకంలో ట్యాక్స్ కట్టకపోయినా సరేనేమో అనుకుంటారు. కానీ పరమతని చెప్పాడు, యాషువా మెస్సయ్య చెప్పాడు. సో కైసరివి కైసరుకు అనగా ఇప్పుడు మనం వాడుతున్న కరెన్సీ మీద ఎవరిది ఉంటుంది? ముద్రణ ఎవరిది? గవర్నమెంట్ది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అవునా? సో భారత ప్రభుత్వము. కాబట్టి భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ భారత ప్రభుత్వానికి చెల్లించాలి. ఆయన నీతి రాజ్య కోరుకు. ఎందుకనగా ఆయన మందిరంలో ఆహారం ఉండే విధంగా ఏమి సెలవిచ్చాడో మనకు తెలుసు. కాబట్టి నా టాపిక్ అది కాదు ఇక్కడ. కాబట్టి సో మనము ఆయన నీతిని మనము, అది శాశ్వతమైనది, ఆయన శాసనములు శాశ్వతమైనవి. అయ్యా నేను బ్రతికేటట్లు ఏంటంటే మనం ఆ శాసనములు అనుసరిస్తే మనం బ్రతుకుతామట. ఆ శాశ్వతమైన నీతి శాసనములు మనము ఫాలో అవుతే మనం బ్రతుకుతాము. మరి మరణ పడక మీద ఉండి, మరి మరణశయ్య మీద ఉండి అప్పుడు మనం మొరపెడితే, అందుకే ఇందాక చదువుకున్న కీర్తన గ్రంథంలో ఉంది కదా, 41వ అధ్యాయం మొదటి వచ్చి, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. నువ్వు బీదలను ఎడల కటాక్షం చూపితే నీ ఆపత్కాలములో, నువ్వు మరణశయ్య మీద, నువ్వు మరణ పడక మీద ఉన్నప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. ఇంకా శాశ్వత జీవం ఇంకొక చోట ఉంటుందట. ఎక్కడ చూడండి, 133వ కీర్తన 3వ వచనం, 2వ భాగం నుంచి. ఎందుకంటే పైన చూస్తే 133 మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోరమని చెప్తూ 3వ వచనంలో చివరి భాగం, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడనట? ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో, ఎక్కడైతే సహోదరుల మధ్యన, అంటే ఇప్పుడు మనం అందరము ఎవరము? యెహోవా మెస్సీయ రక్తంలో కడగబడిన మనం అందరము ఒకే తండ్రి యొక్క కుమారులము కుమార్తెలము సుమా. ఒకే తండ్రి యొక్క కుమారులము కుమార్తెలము మనం. కాబట్టి మనం అందరము సహోదరులము సహోదరులము. కాబట్టి మన మధ్యలో ఏముండాలి? ఐక్యత కలిగి నివసించాలి. ఆ ఐక్యత కలిగి నివసిస్తే అక్కడ ఏముంటుందట? ఆశీర్వాదము మాత్రమే కాదట, శాశ్వతమైన జీవము. సో చూడండి, అంటే ఎన్ని చేసి మనము ఈ శాశ్వతమైన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలో. ఈ లోకంలో వేటి గురించి ఇది కష్టతరమైందా? సహోదరుల మధ్యన మనం ఐక్యత కలిగి నివసించుట, సహోదరులను మనము ప్రేమించుట, సహోదరులను మనం క్షమించుట, సహోదరుల ఎడల జాలిపడుట, సహోదరుల ఎడల దయాగుణము కనపరచుట, వారి ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకొనుట, వారి శ్రమలలో ఉన్నప్పుడు మనము వారికి అండగా నిలుచుట, ఇదేమైనా కష్టతరమైన పని? సో కాబట్టి ఇవాళ ఉదయకాలంలో జూమ్ మీటింగ్లో చూసుకున్నాం. ఏది, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను వస్త్రం లేకుండా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారని యాషువా అంటున్నాడు. ఆ కుడి పక్కన ఉన్న గొర్రెల సమూహంతో, అయ్యా ఎప్పుడయ్యా నీకెప్పుడు పెట్టామయ్యా, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నువ్వు దిగంబరిగా ఉన్నావు అంటే, ఇదిగో మిగులు అల్పుడైన వీరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం, భక్తిహీనుని సంపాదన
చదవండి. సంపాదన వానిని మోసం చేయును, ఆ. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందుకుంటాడు. ఆ శాశ్వతమైన బహుమానం మనం పొందుకోవాలంటే ఏం విత్తాలట? నీతిని విత్తాలి. సో మంచిని విత్తాలి. దుర్బీజులు ఉంటారు ఈ లోకంలో, వారు ఎప్పుడూ అందుకే అంటే వారి యొక్క యాటిట్యూడ్ ఏంటంటే ప్రతిదీ నెగటివ్ థింకింగే. ఒక సహోదరుడు వారికి మేలు చేస్తున్నాడని చూస్తే కూడా అతను నాకు మేలు ఎందుకు చేస్తాడు, నాకేదో కీడు చేయడానికే అలా చేస్తున్నాడని అపార్థం చేసుకుంటుంటారు తప్ప. సో కాబట్టి ఏదైతే విత్తుతామో ఈ లోకంలో మనకు తెలుసు కదా, మనం ఏ విత్తనం విత్తితే అదే పంట కోస్తాము. కానీ నీతిని విత్తేవారు, సో ఎక్కడ ఈ నీతిని మనం విత్తేది? ముందుగా మొట్టమొదటి మన హృదయాలలో ఆ నీతిని విత్తాలి, మొలికింప చేయాలి. మన బిడ్డలకు, మన తరతరాలకు దాన్ని విత్తాలి. అందుకే ధర్మశాస్త్రంలో చెప్తాడు, నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడును, త్రోవ నడిచినప్పుడును వీటి గురించి మాట్లాడాలి. నీ బిడ్డలకు నువ్వు వాటిని నేర్పించాలి. సో వారు త్రోవ నడిచినప్పుడు, వారు పడుకున్నప్పుడు, వారికి ఖాళీ సమయం ఉందంటే, మన పిల్లలకు మరి ఈ రోజులలో ఆన్లైన్ క్లాసులు అవి వారికి ఖాళీ సమయాలే ఉండవు. అంతకన్నా ఎక్కువ తల్లిదండ్రులకు ఖాళీ సమయాలు ఉండవు, ఎందుకంటే వాళ్ళు బిజీ మరి ఈ యొక్క దీంట్లో. సో కాబట్టి పిల్లలకు ఏమి మనం విత్తుతున్నాము, ఏమి నేర్పిస్తున్నాము? మనము నీతిని విత్తితే మనము శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాము సుమా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట, శ్రేష్టమైన మాటలు పలుకుతారు సొలొమోను రాజు గారు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ఎలోహిము చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు ఎలోహిం ఇట్టి నియమములు చేసి ఉన్నాడు. సో ఎంత శ్రేష్టంగా చెప్తున్నాడో చూడండి ఇక్కడ. ఎలోహిం యొక్క ఆయన యొక్క పనులట ప్రతిదీ కూడా శాశ్వతమైనది. చూస్తున్నాం కదా, ఇప్పుడు సూర్యుడు మనం చూస్తున్నాము బాల్యదినముల నుంచి తూర్పునే ఉదయిస్తాడు, పడబటనే అస్తమిస్తాడు. సో దాని కాలములలో, వర్షకాలంలో వర్షము, ఎండాకాలంలో ఎండలు, మరి చలికాలంలో శీత, ఇవన్నీ ఆయన ప్రతిదాన్ని కూడా శాశ్వతంగా ఆయన సిద్ధము చేసి, కానీ మనుషులే వారి వంకర మార్గములు కలగజేసుకొని ఆయన ఆశీర్వాదములు స్వతంత్రించుకోలేక కీడును, ఎందుకంటే కీడు గురించి గాలికి ప్రయాసపడినట్టుగా ప్రయాసపడుతున్నారు, నీతిని వదిలిపెట్టి, నీతి మార్గములను వదిలిపెట్టి. అందుకే అంటున్నాడు ఆయన పనులన్నీ శాశ్వతములు. అవి ఎవరు తెలుసుకుంటారట? సో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు. అంటే ఇప్పుడు సముద్ర ప్రాంతంలో ఉన్నవారికి తుఫాను వస్తుందంటే వారికి భయం వేస్తుంది. సో తుఫాను మరి అల్పపీడనము ఏర్పడింది, చాలా వేగంగా గాళ్ళు 150 కిలోమీటర్లు 180 కిలోమీటర్లతో వేగంగా గాలి రాబోతున్నాయంటే అక్కడ ఉన్న వారందరూ సాగిల పడుతుంటుంటారు, అయ్యా దీని తీవ్రతను తగ్గించు అని. సో అంటే సృష్టిలో జరిగే కార్యాలను బట్టి మానవుడికి భయభక్తులు ఆయననే నేర్పిస్తున్నాడు సుమా. సో కానీ కొందరు అనుకుంటారు, నేను చాలా ఎత్తైన శిఖరం మీద ఉన్నాను, నాకేమీ కాదని. ఆయన అంటాడు, నేను అక్కడికి వచ్చి తోసి వేసేస్తాను. కొందరు అనుకుంటారా, నేను సముద్రం అడుగు భాగమున ఉన్నాను, నాకేమీ కాదు అని. అక్కడ సముద్రం అడుగు భాగమున్న సర్పమునకు ఆయన ఆజ్ఞ ఇస్తాడట. కాబట్టి జనులు ఆయన యందు భయభక్తులు నిలిపి ఉండినట్లుగా, సో ఆయన పనులన్నీ శాశ్వతమైనవి. సో మనము చూస్తుంటుంటే మరి ఇవి కనబడుతున్నాయి ట్రెండ్లు అంటే డ్రెస్సింగ్ విధానాలు కనబడుతుంటాయి. మేము మరి చిన్నగా ఉన్నప్పుడు 40 సంవత్సరాల క్రితం వేసుకున్న డ్రెస్సులన్నీ అవన్నీ ఇప్పుడు ఫ్యాషన్. అప్పుడు వారు బీదవాళ్ళయి, వారికి లేక అక్కడక్కడ ఎవరిదో కొంచెం ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకొని వేసుకునేవారు. బీదలైన వారు ఇక్కడ చినిగిపోతే వాటికి అతుకులు వేసుకొని ఇప్పుడు అవి సో ఫ్యాషన్. అంటే అక్కడ లేని స్థితి ఇప్పుడేంది ఉండి, అసలు నాకు ఇది ఆశ్చర్యం అనిపిస్తుంటుంది అన్నట్టు. నాకు అర్థం కాదు,
ఏంటి ఆ పాయింట్లను అక్కడక్కడ చినిగిపోతున్నట్టు ఫ్యాషన్ అట, చినిగిపోయిన పాయింట్లు ధరించుకోవడం. సో అంటే ఏ విధంగా వేయి తలలుగు 1000 విధాలుగా మరి మానవులు అంటే నేను అవేదో వాటి గురించి నేను కానీ సో నీతిని మర్చిపోతున్నారే, ధర్మాన్ని మర్చిపోతున్నారే. ధర్మం ప్రకారము స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం. సో మరి వెంట్రుకలు పెంచుకోవడం స్టైల్. సో మరి మరి చెప్తారు మళ్ళీ సంసోను వెంట్రుకలు పెంచుకోలేదా అని. ఆయన వేరు, ఆయన అభిషక్తుడు, ఆయన నాజీరు చేయబడ్డాడు జీవితకాలం అంతా. ఆయన ఒక అమ్మాయిలాగా ఉండడానికి కొరకు కాదు. సో కాబట్టి మరి పురుషులు వెంట్రుకలు పెంచుకోవడము ధర్మానికి విరుద్ధము సుమా. అది ధర్మ విరుద్ధం, న్యాయ విరుద్ధము. మరి ధర్మ విరుద్ధంగా ప్రవర్తించి ఆ యొక్క నీతి రాజ్యం కావాలంటే ఎలా స్వతంత్రించుకుంటాం? సో ప్రతిదాని విషయంలో, మనం మాట్లాడే మాట విషయంలో, మనం చూసే చూపు విషయంలో, మనం ఏం వింటున్నాము, మనం తినే విషయంలో కూడా ఏవి తినాలో అవి తింటేనే మనకు ఆరోగ్యము. తినకూడని అన్నీ తినేసి ఆరోగ్యం కావాలంటే ఎలా వస్తుంది? సో కాబట్టి పరమ తండ్రి చెప్తున్నాడు ఆయన ధర్మంలో. మరి కొందరు అనొచ్చు, మీరేమన్నా మాకు తీసుకొచ్చి ఇస్తున్నారా, మాకు పెడుతున్నారా, మా కష్టార్జితం మేము తింటున్నాం. నేను అనడం లేదు, మీ కష్టార్జితం మీరు తినండి, నేను తినకూడదు నేనేవాడిని చెప్పడానికి. కానీ ధర్మంలో సెలవిచ్చిన విధముగా, ధర్మాన్ని అనుసరించే విధముగా, సో ఆ నీతి రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే మనము పరమ తండ్రి ఇద్దరిని ఒకే జత కట్టాడు. ఎవరిని? ద్రాక్షారసం తాగేవాడితో, మాంసం ఎక్కువగా తినేవారితో. ఎక్కువగా అన్నాడు పరమ తండ్రి అక్కడ. ద్రాక్షరసము రోజు తాగేవాడి గురించి మాట్లాడలే. ద్రాక్షరసం తాగేవారు, మాంసాహారం ఎక్కువ తినేవారు ఇద్దరు సేమ్ అన్నాడు. కాబట్టి మరి దాన్ని చూసుకోవాలి. మాంసాహారం ద్వారా ఏమి అనార్థాలు జరుగుతున్నాయి ఈ రోజులలో, మాంసాహారం ద్వారా ఏ విధంగా మన డైజెషన్ సిస్టమ్ కానీ, మన బ్లడ్ కానీ, సో మన దేహం కానీ ఏ విధంగా అనారోగ్యం పాలవుతుంది, ఏ మాంసాహారం తీసుకోవాలి. ఓకే, ధర్మశాస్త్రం ఎరగని వారు రకరకాలై తింటున్నారు. మరి చాలా ఇష్టంగా తినేటివి ధర్మానికి విరుద్ధమైనవి తింటున్నారు లోకంలో ధర్మశాస్త్రం. మనమైతే మన యాషోవేశ ప్రార్థన మందిరంలో యాషోవ నామం ధరించుకున్న వారు మాత్రము ఆ రొయ్యలు పీతలు వాటి జోలికి వెళ్ళరు. ఎందుకంటే సో సబ్బాతును ఘనంగా ఆచరిస్తున్న వారు వాటిని అసహ్యంగా ఎంచుకున్నారు, వాటిని వదిలిపెట్టాము. కానీ ఇంకా మనము ఏ విధంగా ఈ దేహాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలో మరి పరమ తండ్రి ఒక శ్రేష్టమైన మాట దావీదురాజు గారి విషయంలో అంటాడు. 89వ కీర్తన 28-29 వచనాలు. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలం వరకు అతని సింహాసనమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. అసలు చూడండి, దావీదురాజు గారికి ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదమును ఆయన ఇస్తున్నాడో. సో ఆకాశం ఉన్నంత కాలము ఈ యొక్క ఆయన సింహాసనాన్ని స్థిరపరుస్తానంటున్నాడు. ఆయన కృప నిత్యము ఆయనకు తోడుగా ఉండజేసి. ఎందుకనగా ఆయన ఆ దావీదురాజు గారు ఆయన శాసనములను అలా ప్రీతిగా ఎంచుకున్నాడు. ఆయన శాశ్వతములైన నీతిని ఆయన తన జీవితంలో అది పాలిభాగస్తురాలిగా చేసుకున్నాడు. ధర్మమును దివారాత్రులు ధ్యానించడమే కాదు సుమా, దాన్ని అనుసరిస్తున్నాడు. 119వ కీర్తన మరి మొదటి వచనంలో ఉంటుంది. కీర్తన మొదటి గ్రంథం మొదటి అధ్యాయమేమో దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. కానీ 119వ కీర్తన మొదటి వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. సో ధ్యానించేవారు మాత్రం కాదట సుమా ధన్యులు. ఓకే, మనము ధ్యానిస్తున్నాము, ధన్యులమే. ఎందుకనగా చాలామంది ఈ గ్రంథం యొక్క విలువ తెలవక, ఇది శ్రేష్ఠ గ్రంథమని తెలవక, ఇది ప్రపంచంలో మరి భవిష్యత్తును భూత వర్ధమాన కాలములను గురించి ప్రవచించిన గ్రంథం ఇది.
సో ఈ శూన్యములో భూమిని వేలాడదీశాడని కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయించి పెట్టిన గ్రంథం ఇది. కాబట్టి శ్రేష్ఠ గ్రంథమని తెలవక ధ్యానించని వారు ఎందరో ఉన్నారు. వారి ఎడల మనము జాలిపడాలి. అయ్యో తండ్రి, వారి మనోన్నతులను తెరవజేయి, వారు ఈ శ్రేష్ఠ గ్రంథమును పఠించే ధన్యతను వారికి ఇవ్వమని. మరి పఠిస్తున్న మనము మన జీవితాలను ధన్యంగా మలుచుకుంటున్నామా? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు సుమా. దాన్ని అనుసరించి నడిస్తే మనము ధన్యులమవుతాము. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 18వ వచనం. 103:18. ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లల తరమును నిలుచును, పిల్ల తరమున నిలుచును. హల్లెలూయా. ఆ పరలోకపు తండ్రి యొక్క కృపనట, మరి ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడ్డాము సుమా. అన్ని జనులమైన మనము ఆయన కృప ద్వారానే మనల్ని ఆయన ఆకర్షించుకున్నాడు. ఆయన కృప ద్వారానే తన రక్తంతో మనల్ని శుద్ధీకరించినాడు. ఆయన కృప ద్వారానే మనల్ని ఆకర్షించుకున్నాడు. ఆయన కృప సుమ, ఆయన కృప. కాబట్టి ఆయన కృప యుగ యుగాలు నిలుచుంటుంది. ఆయన నీతి పిల్ల తరానికి. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది వర్డ్, ఏముంటుందంటే జనరేషన్స్ టు జనరేషన్స్. పిల్లలంటే జనరేషన్స్ టు జనరేషన్స్. సో ఇంకా నిత్యము, తరతరములు అంటే మరి యుగ యుగములు అంటే మరి ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్, అంటే యుగ యుగాలు, ఎవర్ లాస్టింగ్ అంటే అంతము లేనిది ఆయన యొక్క కృప సుమ. కాబట్టి మనము ఈ విధంగా రక్షింపబడ్డాము, ఈ విధంగా ఈ భయంకరమైన వ్యాధుల నుంచి మనము కాపాడబడుతున్నాము, మనము ఆరోగ్యంగా ఉన్నాము, మనం సజీవులుగా ఉన్నాము అంటే జస్ట్ ఆయన యొక్క అనంతమైన కృప. ఈ కృపనట ఆయన మన పిల్లలకు ఆయన సున్న. ఎంత గొప్ప వాగ్దానము, ఎంత గొప్ప ఆశీర్వాదము. అందుకే దావీదు రాజు గారికి పరలోకపు తండ్రి అలాంటి వాగ్దానమునిచ్చినాడు. అందుకే మరి మరియమ్మ యుద్ధకు పంపబడిన గాబ్రియేలు గారి దూత ఒక మాట చెప్తున్నప్పుడు చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అమ్మా, నీ గర్భంలో ఒక శిశువు పుడుతున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించావు అమ్మా. కాబట్టి ఆ పుట్టబోయే అతను ఎవరంటే, ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన యాకోబు యొక్క వంశస్థులను యుగయుగాలు ఏలేవాడు. సో అలాంటి అతన్ని మనము రక్షకుడుగా కలిగి ఉన్నాము. ఎంత భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. ఎవరిని? యాకోబు వంశస్థులను, అంటే ఇజ్రాయిళ్లను. సో వారు మరి ఆయనను అంగీకరించలేదు కాబట్టి ఆ రక్షణ మనకు దొరికింది. వారు తొట్టుపడ్డారు కాబట్టి ఆ రక్షణ భాగ్యం మనకు దొరికింది. అయితే ఆయనకు ఏ తేడా లేదు సుమా. వారొకటి మనమొకటి కాదు. సో ఆయన మంద ఒకటిగా చేయబోతున్నాడు. మనలను వారిని ఏకము చేయబోతున్నాడు. మనలను కూడా గొర్రెలుగానే ఆయన ఎంచుకుంటున్నాడు. వారికి ఆయన గొర్రెల గొప్ప కాపరిగా ఎలా ఉన్నాడో ఆయన మనకు కూడా గొర్రెల గొప్ప కాపరి. మనం ఎవరు కలిగి ఉన్నాము? గొర్రెల గొప్ప కాపరి. ఎవరు ఆయన? యుగ యుగములు మరి ఆయన అంతము లేని రాజ్యమును పరిపాలించే రారాజైన యాషువా మెస్సయ్యను మనము కలిగి ఉన్నాం సుమా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అందుకే యాషువా అంటాడు, మరి అక్కడ వారు పిలాతు వారు అడుగుతుంటుంటారు, ఏమిటి నువ్వు యూదుల రాజువా అని అంటుంటే, యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 18:36.
యాషువ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని అనెను. అయితే ఇక్కడ ఆ పిలాతు అడుగుతున్నాడు, ఏంటయ్యా నువ్వు యూదుల రాజువా అంటే నీవు అన్నట్టే అంటూ, మరి ఏంటి వీళ్ళు నీ మీద నేరాలు మోపుతున్నారంటే, అయ్యా నా రాజ్యము ఇహ సంబంధమైన రాజ్యము కాదు. ఒకవేళ ఇహ సంబంధమైన రాజ్యం అయితే నేను యూదులకు ఎందుకు దొరుకుతాను? నేను యూదులకి ఎందుకు అప్పగించబడతాను? నా చుట్టూ ఉన్న సైన్యమును ఎలీషా చుట్టే మరి అగ్ని రథములతో కూడిన సైన్యం ఉంటే రారాజైన సృష్టికర్త అయిన యాషువ మెస్సీయా చుట్టూ ఎన్ని వేల సైన్యములు ఆయన చుట్టూ కలరు. కాబట్టి నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము అంతము లేనిది. సో నేను అని యాషువ చెప్తూ, కాబట్టి మనము ప్రయాసపడేది ఇహ సంబంధమైన రాజ్యం గురించి ప్రయాసపడడం కాదు సుమా. సో ఆ నిత్య రాజ్యం గురించి, ఆ పరసంబంధమైన రాజ్యం గురించి, ఆ శాశ్వతమైన రాజ్యం గురించి. ఆయన రాజ్యం ఎలాంటిది? అది శాశ్వతమైనది. ఈ లోకంలో మరి దేనికి శాశ్వతం లేదు. మన జీవితానికి శాశ్వతం ఉందా చెప్పండి? ఈరోజు ఉన్నాము మనము, రేపు సజీవుగా ఉండగలమని గ్యారంటీని ఎవరన్నా చెప్పగలరా? ఒక వస్తువుకు గ్యారంటీ ఉంది. ఆ వస్తువు తయారు చేయబడిన దాన్ని బట్టి 1 year 3 years 5 years 10 years. కానీ మనకు గ్యారంటీ లేదు. కానీ మనకు గ్యారంటీ గలది మన యొక్క ఆత్మకు సుమా. మన ప్రాణాత్మలను దేహమును సృష్టించిన ఆ సృష్టికర్త మన ఆత్మను శుద్ధి చేస్తున్నాడు. మన ఆత్మ ద్వారా ఈ దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాడు, ఈ దేహంలోని ఎముకలను శుద్ధి చేసుకుంటున్నాడు. కాబట్టి మనము మహిమ రాజ్యములో మన ఎముకలు మహిమతో నింపబడతాయి, మన ఎముకలు లేస్తాయి ఆ కడబురం రోగినప్పుడు అనేది మన యొక్క నిరీక్షణ అయి ఉన్నది. కాబట్టి మన రాజ్యము ఏ సంబంధమైంది కాదు. ఇక్కడ మనము రాజులము యాజకులము కానే కాదు సుమా. ఇక్కడ రాజులము యాజకులము ఎంత మాత్రం కాదు. ఆయన రాజ్యములో రాజులైన మనము యాజకులము, రాణులైన యాజకురాండ్రు. కాబట్టి పరమ తండ్రి యొక్క రాజ్యము శాశ్వతం. అందుకే అపొస్తలుడైన సౌలు కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట అంటుంటాడు, మనము ఆయన శాశ్వతమైన దాన్ని ఈ లోకంలో కనుపరచాలంటే మరి ఏం చూపిస్తే మనము 1 కొరింథీ 13:8. ఎందుకనగా పాపులమైన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించకపోతే మన గురించి ప్రాణం పెట్టలేడు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను. ఇవన్నీ ప్రవచనాలు కూడా అవి నిరర్థకం కావచ్చు. భాషలు మరి ఎందుకనగా అక్కడ బాబేలు దగ్గర భాషలు మార్చిన పరమ తండ్రి ఈ భాషలు నిరర్థకం చేయబోతున్నాడు. మళ్ళీ ఒకటే భాష ఉండబోతుంది మనందరికీ, మళ్ళీ ఒకటే పరలోకపు భాష. సో ఈ భాషలన్నా నిరర్థకమైపోతాయి. మరి ఇంకా జ్ఞానము, ఈ లోకంలో ఉన్న జ్ఞానము నిరర్థకమైపోతుంది. కానీ శాశ్వతంగా నిలిచేది ప్రేమ ఒక్కటే. కానీ ఈ లోకంలో చూస్తుంటే ప్రేమ, ఏదైనా శాశ్వతమైన ప్రేమ కనపడుతుందా? సో మోసం చేయడానికి కొరకు అమ్మాయిలను అబ్బాయిలు, లేక అబ్బాయిలను అమ్మాయిలు మోసం చేయడానికి ప్రేమిస్తున్నానని నటిస్తూ సో వారి జీవితాలతో ఆడుకునే రోజులలో మనం ఉన్నాము సుమా. వారి తల్లిదండ్రులకు క్షోభ మిగిల్చే రోజులలో ఉన్నాము. కాబట్టి అది శాశ్వతమైన ప్రేమ కాదు సుమా. డబ్బును చూసి ప్రేమించేవారు ఉంటారు. నువ్వు డబ్బు వారికి సహాయం చేస్తూ ఉంటుంటావా, వాళ్ళు నిన్ను ప్రేమిస్తూ ఉంటారు. నీ దగ్గర డబ్బు లేదా అంతే, నీ తట్టు చూడరు. సో వారిది ఏ ప్రేమ? అది డబ్బుకు సంబంధించిన ప్రేమ. సో కాబట్టి ఈ లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమ ఏది కూడా కానీ శాశ్వతుడైన ఆ యాషువ మెస్సీయా మనల్ని, నన్ను ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. మనం ఆయన ప్రేమను స్వతంత్రించుకుంటే, ఆయన ప్రేమను పొందుకుంటే, ఆయన ప్రేమను మనము కనపరిస్తే, ఆయన చూపిన ప్రేమ
మనము చూపిస్తే ఇదేమైనా అసాధ్యమైందా? ఆయన చూపిన ప్రేమ మనము చూపడం అంటే మనం ఒకరి గురించి ప్రాణం పెట్టాల్సిన అవసరం కాదు సుమా. ఆ ప్రాణమంతగా మనం ప్రేమించడము, ప్రాణం పెట్టునంతగా ప్రేమించడము. ప్రాణ స్నేహితుడట ఎట్టి స్థితిలో కూడా వదిలిపెట్టాడట. ప్రాణ స్నేహితుడు ఏ స్థితి దుర్దశలో కూడా. సో నిజమైన స్నేహితుడు వారు సుమా. మీరు ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్, ఎగ్జామ్ యువర్ సెల్ఫ్. మీరు మీ స్నేహితులు ఎవరు మీతో స్నేహం చేస్తున్నారు, ఏ స్థితిలో మీతో స్నేహం చేస్తున్నారు, వారు ఎంతకాలం మీతో స్నేహం చేస్తున్నారు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు అనారోగ్యంలో ఉన్నా, నువ్వు హాస్పిటల్ పాలైనా, నీ అందం చెడిపోయినా, నీకు ఉద్యోగం లేకపోయినా. సో చూస్తాం కదా ఈ లోకంలో అధికారులను అయితే చూస్తాం మనం. ముఖ్యమంత్రి ఓడిపోయాడు అనుకోండి, నెక్స్ట్ డే నుంచి అసలు ఎవరు ఆయన తట్టు ఆ పక్కకి వెళ్తుంటే కూడా ఎవరో మామూలు వ్యక్తి వెళ్తున్నాడు అనుకుంటారు తప్ప. సో అంటే అధికారానికి విలువనిస్తారు, డబ్బుకు విలువనిస్తారు, హోదానికి విలువనిస్తారు. కానీ యాషువా మెస్సయ్య నిన్ను నన్ను మన హృదయాలను చూసి మనల్ని ప్రేమించాడు సుమా. మన దీనస్థితిని చూసి ఆయన ప్రేమించాడు, మన శుద్ధ హృదయాన్ని చూసి ప్రేమించాడు, హృదయ అంతరంగాలను చూసి ఆయన ప్రేమించే నాదుడు. కాబట్టి ఆయన ప్రేమ మన ఎడల శాశ్వత కాలం వరకు నిలిచి ఉండేది ప్రేమ సుమా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుడైన సౌలు గారు ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 24. మన ఎలోహిమైన యాషువా మెస్సయ్యను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. సో మన ఎలోహిమైన యాషువా మెస్సయ్యను ఎలాంటి ప్రేమతో మనం ప్రేమించే వారికి కృప కలుగుతుందట, శాశ్వతమైన కృప ఉంటుందట. శాశ్వతమైన ప్రేమతో అంటే ఏ స్థితిలో ఉన్నా మనము, ఏ స్థితిలో ఉన్నా ఆయనను మనం వదిలిపెట్టకుండా, ఏ స్థితిలో ఉన్నా ఆయనను శాశ్వతమైన ప్రేమతో మనం ఆయనను ప్రేమిస్తుంటుంటే ఆయనను మనల్ని శాశ్వతమైన కృపతో కప్పుతాడట. ఆయన మనల్ని తన శాశ్వతమైన కృపతో కప్పాలి అంటే, శాశ్వతమైన కృప మనకు తోడుగా ఉంచాలంటే మనము ఆయనను శాశ్వతమైన ప్రేమతో మనము ప్రేమించబద్దులమై ఉన్నాము. అప్పుడు మనము మరి మన రారాజైన ఆ యాషువా మెస్సయ్య రాజ్యాన్ని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు. 1 తిమోతి అపోస్తలుడైన సౌలు గారు రాసిన 1 తిమోథియన్స్ 6th చాప్టర్ 15th and 16th వర్స్. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ఏలువారికి ఏలువాడై ఉన్నాడు. ఆ సర్వాధికారి ఏమై ఉన్నాడు? రాజుల రాజు, ఏలువారికి ఏలువాడైన ఆయన. 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులు ఆయనను చూడలేదు, ఎవడును చూడలేరు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. సో కాబట్టి మనము నేను చాలామంది నోట వింటుంటాను, నేను బ్రతికి ఉన్నానంటే ఆయన కృప అని అంటారు, నేను సజీవులుగా ఉన్నాను అంటే ఆయన దయ అంటారు, ఆ మహామహుని యొక్క కనికరం అంటుంటారు. కాబట్టి ఆ రాజుల రాజైన ఆ యాషువా మెస్సయ్య, ఆ సర్వాధికారి అయిన ఆయన ఎప్పుడు కనపరుచుకుంటున్నాడు? ఆయన శ్రీమంతుడు సుమా. మరి శ్రీమంతుడిని మనము కలిగి ఉంటే మనల్ని శ్రీమంతులుగానే చేస్తాడు. శ్రీమంతుడు మన స్నేహితుడు అవుతే, శ్రీమంతుడు మన రాజు అయితే, శ్రీమంతుడు మన ఎలోహిం అయితే మనల్ని ఆయన అద్వితీయుడు. కాబట్టి ఈ యొక్క సరి అయిన సమయములో ఆయన తన ప్రత్యక్షను మనకు కనపరుస్తున్నాడు. కాబట్టి ఆ రాజుల రాజును మనము, ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్నవాడు. ఆయన మన కొరకు దీనుడై రిక్తుడై తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు బలియాగమై. కాబట్టి ఆ అమరత్వం గలవాడైన ఆయనను మరి మనము ఆయన శాశ్వతమైన ప్రభావమును మనము కలిగి ఉందాము. ఆయన ఘనత కొరకు మనం ఎదురు చూద్దాము, ఆయన ప్రభావం కొరకు మనం ఎదురు చూద్దాము. సో ఆయన ప్రభావము కానీ, ఆయన ఘనత కానీ, ఆయన కీర్తి కానీ, ఆయన ఇచ్చే కిరీటము, ఆయన ఇచ్చే ధనము, ఈ లోకము ధనము శాశ్వతము కాదు, కానీ ఈ లోకము కిరీటము, కానీ ఆయన ఇచ్చే ఆ అక్షయ కిరీటము, ఆయన ఇచ్చే ఆ జీవ కిరీటము, దాన్ని ఎవరు తీసివేయలేరు సుమా. ఆ కిరీటము కొరకు
ఈ క్షేమయ కిరీటం గురించి కాకుండా అక్షేమయ కిరీటం కొరకు మనము ప్రయాసపడినప్పుడు శాశ్వతమైన కిరీటము ఆయన మనకు ధరింపజేస్తాడు. శాశ్వతమైన పంటను మనం కోస్తాము. శాశ్వతమైన బహుమానము మనము, నా కుమారుడా, నా కుమార్తె అని మనల్ని ఒక కొత్త పేరుతో పిలిచే రోజు, ఒక కొత్త పేరుతో, అది మనకు ఆయనకి తెలుస్తుంది సుమా. మనకు ఒక్కొక్కరికి ఒక కొత్త పేరుతో ఆయన పిలువబోతున్నాడు. ఆ పేరుతో పిలువబడే రోజు కొరకు ఎదురు చూసేవారే నిజమైన భక్తులు, వారే వధువు. కాబట్టి ఆ శాశ్వత రాజ్యము కొరకు ఆ శాశ్వతుడైన యాషువా మెస్సీయను మనము శాశ్వత కాలము, బ్రతికున్నంత కాలము, జీవిత కాలమంతా మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన శాశ్వతమైన కృపతో మనల్ని కప్పుతాడు. ఆ విధంగా ఆయన శాశ్వతమైన కృపతో మనందరినీ కప్పునుగాక. ఆమేన్.